నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. కోవిడ్ మరణాలకు విటమిన్ డి లోపానికి సంబంధం ఉందా? కరోనా ముప్పు పెరగడానికి విటమిన్ డి లోపం దోహదం చేస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్తున్నారు వైద్య నిపుణులు. మహమ్మారి కరోనాకు విటమిన్ డికి మధ్య సంబంధం గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు కొత్తగా వందల్లో మరణాలు, వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాకు విరుగుడైన వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో కరోనాతో పోరాడాలంటే వ్యాధి నిరోధక శక్తిదే కీలక పాత్ర అని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందులో విటమిన్ సితో పాటు విటమిన్ డి కూడా కరోనాను కట్టడి చేయడంలో బాగా ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో విటమిన్ డి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి విటమిన్ డి అనేది రోగ నిరోధకతను పెంపొందించడంలో ఎలా ఉపయోగపడుతుంది? తగినంత విటమిన్ డి పొందడానికి మనం ఏం చేయాలి? తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉదయించగానే ఇక్కడ భూగోళం మీద జీవరాశి నిద్రమత్తు వదిలించుకుంటుంది. కొత్త చైతన్యాన్ని రెక్కలుగా తొడుక్కుని కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. అంతెందుకు, ఈ భూమి మీద జీవకోటి ప్రాణంతో సజీవంగా ఉంది అంటే దానికి కారణం కూడా సూర్యుడే. సూర్యుడితో మన బంధం అంత బలమైనది. అయితే దురదృష్టవశాత్తు ఆ సూర్యుణ్ణి అశ్రద్ధ చేయడం వల్లే మనలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే చాలామంది విస్తుపోవచ్చు. కానీ ఇది నిజం. సూర్యరశ్మితో ముడిపడిన విటమిన్ డి లోపించడం వల్ల లెక్కలేనన్ని జబ్బులొస్తున్నాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మన బాడీలో ఏ ప్రక్రియలు జరగాలన్నా విటమిన్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ విటమిన్స్ అన్నిట్లో కూడా మనం మోస్ట్ కామన్లీ విటమిన్ డి అన్నది చాలా తక్కువగా ఉండడం చూస్తున్నాం. లాక్డౌన్కి ముందే 100 మందిలో 75 నుండి 80% మందిలో విటమిన్ డి తక్కువగా ఉండడం చూస్తున్నాం. విటమిన్ డి అన్నది అది మన కాల్షియం, ఫాస్ఫరస్ మెటబలిజంలోనే కాకుండా కార్డియోవాస్కులర్ హెల్త్, న్యూరోమస్కులర్ హెల్త్, ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయడానికి, మాడ్యులేట్ చేయడానికి కూడా విటమిన్ డి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరోనా పేషెంట్స్ వల్ల వస్తున్న డెత్స్లో చూసుకున్నట్టయితే వీళ్ళందరిలో కూడా సాధారణంగా విటమిన్ డి అన్నది తక్కువ సైడ్ ఉండడం చూస్తున్నాం. అండ్ సైటోకైన్ స్టార్మ్ అన్నది ఒకటి మన బాడీ రెస్పాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు సైటోకైన్స్ అన్నవి ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేయడానికి బాడీలోకి ఉత్పత్తి అవడం జరుగుతుంది. అయితే విటమిన్ డి అన్నది వాటిని రెగ్యులేట్ చేసి మాడ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, మన సైడ్ నుండి ఇమ్యూనిటీ సోల్డర్స్ అన్నది వెళ్ళి అటాక్ చేసి ఇన్ఫెక్షన్ పోయింది అన్న తర్వాత ఆ అటాక్ అన్నది ఆగిపోవాలి. కానీ విటమిన్ డి లేకపోవడం వల్ల, తక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయడం, మాడ్యులేట్ చేయడం అవ్వట్లేదు. అందుకే వీళ్ళ లోపల ఉత్పత్తి అయిన సైటోకైన్స్ వీళ్ళ బాడీనే డ్యామేజ్ చేస్తున్నాయి. అంటే మన లోపల ఉత్పత్తి అయిన సైటోకైన్స్ ఎప్పుడైతే లంగ్స్ని అటాక్ చేస్తాయో బ్లడ్ వెజల్స్ నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి, ఇమ్యూనిటీ అన్నది ఆర్గన్ డ్యామేజ్ అయిపోవడం చూస్తున్నాం. మన శరీరంలో అసలు విటమిన్ డి ఎట్లా ఫామ్ అవుతుంది అని అందరూ అడిగినప్పుడు బేసిక్గా ఈ అల్ట్రావైలెట్ బి రే ఎప్పుడైతే చర్మం కింద ఉన్న 7-హైడ్రాక్సీ కొలెస్ట్రాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుందో అది ప్రోవిటమిన్ డి3 కిందికి కన్వర్ట్ అవుతుంది. ఇది లివర్లో ఒక సింగిల్ హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్ అయిన తర్వాత కిడ్నీలో సెకండ్ హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్ అయిన తర్వాత అది యాక్టివ్ విటమిన్ డి కింద మారడం జరుగుతుంది. ఇప్పుడు యాక్టివ్ విటమిన్ డి ఏదైతే ఉందో దానివల్లనే ఈ ప్రక్రియలన్నీ బాడీలో జరిగేవన్నీ ఫాస్ట్గా జరగడం అన్నది చూస్తాం. అయితే దీని హాఫ్ లైఫ్ 4 hours మాత్రమే. సో దీన్ని మనం మెజర్ చేసినా ఇది అక్యురేట్ రిజల్ట్స్ మనకు చూపెట్టదు. మనం 25 హైడ్రాక్సీ విటమిన్ డిని ఎప్పుడైతే మెజర్ చేస్తామో అది మన బాడీలో ఎంత విటమిన్ నిల్వ ఉందన్నది కూడా మనకు అది చూపెట్టడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అయితే దీని హాఫ్ లైఫ్ కూడా 2 వారాలు. సో 2 వారాల్లో దీని లెవెల్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. పాత రోజుల్లో కేవలం విటమిన్ డి అంటే ఎముకలు విరగకుండా, రికెట్స్ అనే వ్యాధి రాకుండా కాపాడుతుంది అని మాత్రమే తెలుసు. కానీ నిదానంగా ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు జరిగే కొద్దీ
విటమిన్ డికి ఆరోగ్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ఎక్కువని తెలియవస్తోంది. 30 ఏళ్ల ముందు విటమిన్ డి టెస్ట్ చేయడం అనేది చాలా ల్యాబ్స్లో ఉండేది కాదు. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోని డాక్టర్లు కూడా విటమిన్ డి టెస్ట్ చేయించి అవసరమైన బిళ్లలిస్తున్నారు. అసలు విటమిన్ డి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? విటమిన్ డి దాదాపు 80% మన చర్మంలోనే తయారవుతుంది. దీనికి సమృద్ధిగా లభించే సూర్యరశ్మి అవసరం. మిగిలిన 20% విటమిన్ డి ఆహారం ద్వారా లభిస్తుంది. రెండింటినీ కలిపి శరీరానికి ఉపయోగపడే విటమిన్ డి3 లాగా శరీరం తయారు చేసి తన అవసరాలను తీర్చుకోవడానికి వాడుకుంటుంది. సన్లైట్లో కూర్చున్న స్పెసిఫిక్ టైంలో కూర్చుంటేనే అది విటమిన్ డి సింథసిస్కి హెల్ప్ చేస్తుంది. అది ఎప్పుడు ప్రొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సన్ ఎప్పుడైతే బ్రైట్గా ఉంటుందో ఆ ఎండలో కూర్చుంటేనే విటమిన్ డి సింథసిస్ అన్నది అవుతుంది. అండ్ ఇందులో కూడా స్పెసిఫిక్ యూవీ బీ రేస్ అని, అల్ట్రావైలెట్ బీ రేస్ అని ఒక పర్టికులర్ వేవ్ లెంత్ 280 to 350 నానోమీటర్స్ అని ఆ పర్టికులర్ రేకి ఎక్స్పోజ్ అవుతేనే స్కిన్ అప్పుడు విటమిన్ డి సింథసిస్కి అది హెల్ప్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చేస్తున్న చాలా స్టడీస్లో మనకి ఏం తెలుస్తుందంటే అర్బన్ పాపులేషన్ అంటే సిటీ పాపులేషన్లో ఉండే వాళ్ళల్లో ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయి కెమికల్స్ ఎయిర్లో చాలా ఎక్కువ అవడం వల్ల అసలు ఆ యూవీ బీ రే అన్నది కింది దాకా రావట్లేదు అసలు. సో ఇప్పుడు సిటీ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఎండలో కూర్చుంటే డీ కన్నా కూడా స్కిన్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెసే ఎక్కువ. ఈ అల్ట్రావైలెట్ బీ రేస్ ఇవి ఎంత సెన్సిటివ్ అంటే ఒక 1 mm గ్లాస్ని కూడా ఇవి పెనిట్రేట్ చేయలేవు. ఇప్పుడు చాలామంది చెప్తారు ఇంట్లో కూర్చుంటున్నాము మా విండో నుంచి ఎండ వస్తుంది అని చెప్పేసి, కానీ గ్లాస్ని కూడా ఈ బీ రే పియర్స్ చేయలేదు. కాబట్టి ప్రాపర్గా ఎండలో కూర్చోవాలి. అండ్ ఇంకోటి ఎంతసేపు కూర్చోవాలి అన్నది ఎవరికి ప్రాపర్గా అవగాహన ఉండట్లేదు. సో ఇప్పుడు తెల్లగా ఉండే వాళ్ళు 20 to 25 minutes ఎండలో బ్రైట్ రెడ్ సన్లైట్లో కూర్చుంటే సరిపోతుంది. అది కూడా వారానికి 2-3 రోజులు కూర్చుంటే చాలు అని స్టడీస్ చెప్తున్నాయి. లేదు ఇంకొక వే ఎట్లా తెలుసుకోవాలి, తెల్లగా ఉండే వాళ్ళకి ఎండలో కూర్చుంటున్నారు ఆ స్కిన్ కొంచెం బర్న్ అవుతుంది పింక్ అవుతుంది అన్నప్పుడు ఇంకా చాలు లోపలికి వెళ్ళండి అని దాని అర్థం. అదే కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళల్లో మెలనిన్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువసేపు వాళ్ళు ఎండలో కూర్చోవాల్సిన అవసరం వస్తుంది. స్కిన్ థిక్గా ఉన్నప్పుడు కూడా అబ్జార్ప్షన్ అన్నది ఎక్కువ ఫాస్ట్గా అవ్వదు. అండ్ వీళ్ళు కొంచెం ఎక్కువసేపు కూర్చోవాలి, ఒక 35 to 40 minutes దాకా వీళ్ళు ఎండలో కూర్చోవాలి. అండ్ చాలామంది ఏమనుకుంటారు ఎక్కువసేపు ఎండలో కూర్చుంటే ఎక్కువ విటమిన్ డి దొరికేస్తుంది అని చెప్పేసి. అట్లా కాదు. ఎప్పుడైతే ఆ 35-40 minutes దాటి ఇంకా ఎండకి ఎక్స్పోజ్ అవుతారో ఆ యాక్టివ్ ప్రో విటమిన్ డి3 ఏదైతే స్కిన్ కింద ఫామ్ అవుతుందో అది టాకిస్టిరాల్, లూమిస్టిరాల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్కి మారిపోవడం జరుగుతుంది. కరోనాతో మరణించిన వారిని పరిశీలించినప్పుడు చాలా మందిలో విటమిన్ డి కొరత ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో విటమిన్ డి లోపం లేని వాళ్లు కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటున్నట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన ఒంట్లో విటమిన్ డి కొరత ఉన్నప్పుడు ప్రధానంగా అలసట, నీరసం, జుట్టు రాలిపోవడం, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, చురుకుదనం లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెంటనే విటమిన్ డి పరీక్షను చేయించుకోవాలి. విటమిన్ డి లోపం ఉన్నప్పుడు దాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. కరోనా కాలంలో విటమిన్ డి ఆవశ్యకత గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం అనుకున్నట్టు విటమిన్ డి ఆహారం, ఎండ నుండి దొరుకుతుంది. భారతదేశంలో ఈ రోజు వరకు ఉన్న స్టడీస్ అన్నీ చూస్తే దాదాపు 80% ప్రజానీకంలో విటమిన్ డి లోపించి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక అధ్యయనంలో కూడా దాదాపు 90% వరకు స్కూల్ పిల్లల్లో విటమిన్ డి లోపము ఉన్నట్టు తెలిసింది. స్త్రీలలో 90% కంటే ఎక్కువగా విటమిన్ డి లోపమున్నట్టు గమనించడం జరిగింది. కొన్ని మతాలు వాళ్ల ఆచారాల వల్ల కూడా స్త్రీలకు అవసరమైనంత సూర్యరశ్మి తగలక విటమిన్ డి లోపముంటోందని తెలిసింది. వస్త్రధారణ, కుటుంబాల్లో ఉండే అలవాట్ల వల్ల కూడా స్త్రీలు, వృద్ధులు, పిల్లల్లో విటమిన్ డి లోపం ఉండడానికి ఓ ప్రధాన కారణమని తేలింది. వారికి ఎండ తగలకపోవడం ఒక ప్రధాన సమస్య. డాక్టర్లు కూడా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. రాబోయే తరాల్లో ఈ విటమిన్ డి లోపాన్ని ఆపగలమా అని నేడు అందరికీ ఎదురవుతోన్న చిక్కు ప్రశ్న.
విటమిన్ డి అన్నది వెజిటేరియన్ డైట్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మిల్క్లో అయినా ఫోర్టిఫైడ్ మిల్క్ ఉంది, సీరియల్స్ ఫోర్టిఫైడ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకుంటున్నారు దాంట్లో విటమిన్ డి యాడ్ చేసింది ఉంది అంటే అందులోంచి మీకు విటమిన్ డి రావచ్చు. లేదు ఇప్పుడు విటమిన్ డి మాకు ఫుడ్లోనే కావాలి అంటే ఫిష్లో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది, లివర్లో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది. ఆ ఫిష్లో కూడా చిన్న సైజ్ ఫిషెస్ తీసుకుంటే హెల్ప్ అవ్వదు. బిగ్ ఫ్యాటీ ఫిషెస్ తీసుకుంటే అవి దే విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. అందులో కూడా దాన్ని బేక్ చేసి తింటేనే మీకు న్యాచురల్గా వస్తున్న విటమిన్ డి మీకు వస్తుంది. అది ఫ్రై చేసినట్టయితే దాంట్లో ఉండే విటమిన్ డి అన్నది తగ్గిపోవడం చూస్తున్నాం. న్యాచురల్గా దొరికిన ఫిషెస్లో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది, ఫామ్ గ్రోన్ వాటిల్లో విటమిన్ డి లెవెల్ అన్నది తక్కువ ఉండడం చూస్తున్నాము. మరి మేము ఎండలో కూర్చుంటున్నాము, నాన్ వెజ్ తింటున్నాము, అయినా కానీ మా విటమిన్ డి ఎందుకు తక్కువ ఉంటుంది అని చాలామంది అడగడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ అన్నది చేంజ్ అయిపోయింది, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయినాయి, ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ డి అన్నది జరగట్లేదు. అండ్ ఇంకోటి విటమిన్ డి నార్మల్గా ఎంతవరకు ఉండాలి ఇంకొక క్వశ్చన్. దీంట్లో 32 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ కన్నా ఎక్కువ విటమిన్ డి ఉన్నప్పుడు రక్తంలో ఆ కాల్షియం అబ్జార్ప్షన్ అయినా ఏదైనా మెటబాలిజం బోన్ స్ట్రెంత్ అయినా కరెక్ట్గా ఉండడం మనం చూస్తున్నాం. ఎక్కువ ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, 20-30 మధ్యలో ఉంది, దాన్ని మనం ఇన్సఫిషియన్సీ అంటాం. 20 కన్నా తక్కువగా ఉంది డెఫిషియన్సీ అంటాం. 10 కన్నా తక్కువ ఉంది, 5 కన్నా తక్కువ ఉంది అంటే సివియర్ డెఫిషియన్సీ అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇట్లా ఎక్కువ రోజులు విటమిన్ డి డెఫిషియెంట్ స్టేట్స్లో ఉన్నప్పుడు విటమిన్ డి రిసెప్టర్స్ అన్నవి బాడీలో డ్యామేజ్ అయిపోవడము లేతే ఇన్సెన్సిటివ్ అయిపోవడం మనం చూస్తున్నాం. సీజన్ను బట్టి మన ఆహారాన్ని మార్చుకోవాలి. వర్షాకాలం, చలికాలం, ఎండలో తిరగని రోజుల్లో విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాల్ని తినాలి. వేరే దేశాల్లో చూడండి, యూరోప్లో చలికాలంలో ఎక్కువగా వెన్న తింటారు, గుడ్లు కూడా ఎక్కువగానే తింటారు. మనకు అలవాటైన ఆహారాన్ని తినకపోవడం, ఆహారపు అలవాట్లను గజిబిజిగా మార్చిపారేయడం, సమతులాహారం తినకపోవడం వల్ల విటమిన్ డి లోపంతో పాటే విటమిన్ బి12 లోపం కూడా వస్తోంది. రక్తహీనత కూడా వస్తోంది. కాల్షియం తగ్గి ఎముకల సమస్యలు వస్తున్నాయి. అలాగే మద్యపానం అలవాటు వల్ల కూడా మనం తినే ఆహారంలో లభించే అన్ని రకాల ఖనిజ లవణాలను గ్రహించే శక్తిని తగ్గించేస్తుంది. మీరు ఆల్కహాల్నన్నా మానేయాలి, లేదంటే అదనంగా విటమిన్ సప్లిమెంట్స్ అన్నా తీసుకోవాలి, అది కూడా డాక్టర్ సమక్షంలో. ఇది కాకుండా కడుపు, పేగుల్లో కొన్ని జబ్బులతో బాధపడేవాళ్లు ఉంటారు. అల్సరేటివ్ కొలైటిస్, మాలా అబ్జార్ప్షన్ సిండ్రోమ్, లాక్టోజ్ ఇంటాలరెన్స్, గ్లూటెన్ ఇంటాలరెన్స్, ఫుడ్ ఇంటాలరెన్స్, వీటన్నింటి వల్ల కూడా మన శరీరంలో ఇంకాల్సినంత స్థాయిలో విటమిన్లు ఇంకవు. కాలేయం, మూత్రపిండాల వ్యాధులుంటే కూడా విటమిన్ డి బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ముసలివాళ్లలో, డయాలసిస్ మీద ఉన్నవారిలో, ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లలో, కామెర్లున్నవారిలో, తరచుగా స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో, కడుపులో గ్యాస్, అల్సర్లు ఉన్నవారిలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది. విటమిన్ డికి ఇమ్యూనిటీకి ఉన్న సంబంధం ఏంటి అని అయితే, ఇమ్యూనిటీకి ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఉంటాయి బాడీలో. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనగానే ఫస్ట్ లైన్ డిఫెన్స్ మన బాడీ యాక్టివేట్ చేస్తుంది ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి. టీ సెల్స్, మ్యాక్రోఫేజెస్ లాంటివి యాక్టివేట్ అవ్వడం జరుగుతాయి. అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే స్పెసిఫిక్గా ఈ వైరస్ వచ్చింది, దీన్ని ఎటువంటి యాంటీబాడీతోనే అటాక్ చేస్తే ఆ వైరస్ పోతుంది అన్నది అడాప్టివ్ ఇమ్యూనిటీ. అయితే విటమిన్ డి ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ ప్యూర్గా ఉండి, ఎయిర్ క్వాలిటీ మంచిగా ఉంది, ఊర్లలో ఉన్నారు, మీరు బ్రైట్ లైట్లో పొద్దున్న 9 నుంచి 3 మధ్యలో హాఫ్ ఎన్ అవర్ గ్యాప్ ఇచ్చి కొంతసేపు ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి సింథసిస్ అనేది జరుగుతుంది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఫుడ్లోంచి అబ్జార్బ్ అవ్వట్లేదో మీరు ట్యాబ్లెట్లు తీసుకున్నా అబ్జార్బ్ అవ్వడం కష్టమే. సో విటమిన్ డి లెవెల్ ఫస్ట్ పెరగాలి అంటే కొద్ది రోజులు ఏదైనా ఇంజెక్టబుల్ మెడిసిన్ లాంటిది వాడాల్సిన అవసరం ఉండొచ్చు. దాని తర్వాత ఈ డ్యామేజ్ అయిపోయిన లేదా ఇన్యాక్టివ్ అయిపోయిన విటమిన్ డి రిసెప్టర్స్ని మళ్ళీ యాక్టివ్ చేయడానికి, మళ్ళీ సెన్సిటైజ్ చేయడానికి మనం చిన్న డోస్ విటమిన్ డిని రోజు కొన్ని నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి కూడా మనం చాలా ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. చాలా స్టడీస్ జరిగినాయి. ఆ స్టడీస్ అన్నిట్లో ఏంటి, పిల్లలకి చిన్న డోస్ విటమిన్ డి ప్రతిరోజు ఇవ్వడం జరిగింది. ఒక 3 నుంచి 4 నెలల వరకు ఇచ్చినప్పుడు వీళ్ళల్లో రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అన్నవి తగ్గిపోవడం
సిగ్నిఫికెంట్గా చూడటం జరిగింది. ఇప్పుడు జపాన్లో స్టడీలో ఎప్పుడైతే ఒక 17 వీక్స్ దాకా కంటిన్యూస్గా స్మాల్ డోస్ ఆఫ్ విటమిన్ డి ఇచ్చారో 42% ఇన్ఫ్లుయెన్జా రావడం తగ్గిపోయింది అని స్టడీస్ చూపిస్తున్నాయి. అయితే చాలామంది కంటిన్యూస్గా విటమిన్ డి వేసుకుంటూనే ఉంటున్నారు. దాంట్లో వాళ్ళు అయితే ఒక్కోసారి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెళ్ళిపోవడం కూడా చూస్తున్నాం. టాక్సిక్ లెవెల్స్కి వెళ్ళడం చూస్తున్నాము. మన శరీరానికి ఎంత డోస్ కావాలన్నది మనం మాడ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. టాక్సిసిటీ అన్నది చాలా రేర్. అయితే ఈ టాక్సిటీ ఉన్నప్పుడు మళ్ళీ హెడేక్స్ లాగా రావడము, ఫెటీగ్ ఉండడము, నాసియా ఇవన్నీ కామన్గా చూస్తున్నాం. మనలో వ్యాధి నిరోధకతను పెంపొందించే విటమిన్ డి లోపించినప్పుడు అది శరీరంలోని కొన్ని భాగాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఎముకలు, కండరాల పటుత్వం క్షీణిస్తుంది. గుండె జబ్బులకు విటమిన్ డి లోపం కూడా ఓ కారణమే అంటారు నిపుణులు. విటమిన్ డి మన శరీరంలోని కొవ్వు నుంచి తయారవుతుంది. సుప్రభాత వేళ సూర్యుడి నుండి వచ్చే కిరణాలు విటమిన్ డి ఉత్పత్తికి బాగా దోహదం చేస్తాయి. అందుకే ఉషా కిరణాల్ని వ్యాధి నిరోధక బాణాలుగా పనిచేసే ఆయుధాలుగా చెప్పుకోవచ్చు. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధకతను పెంచుకోవడం చాలా అవసరం. ఇందుకు రోజు కాసేపు ఎండకు నిలబడడం, విటమిన్ డి లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం చేయాలి. కరోనా కాలంలో విటమిన్ డి ఆవశ్యకత గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలి. విటమిన్ డి లోపముందని చెప్పేలా జబ్బులేం రావు. కొందరిలో నొప్పులు కనిపించొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా విటమిన్ డి, B12, హిమోగ్లోబిన్, థైరాయిడ్ గ్రంథి మొదలైన 4 టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే ఒక మనిషికి విటమిన్ డి ఎంతుండాలి? పిల్లలకైనా పెద్దలకైనా విటమిన్ డి 60 నానోగ్రాముల కంటే పైనే ఉండాలి. కానీ వైద్య శాస్త్రం ప్రకారం 30 ఉంటే చాలు అంటున్నారు. ఇది బొటాబొటీగా మాత్రమే సరిపోతుంది. 60 నుండి 70 నానోగ్రాముల విటమిన్ డిని మెయింటైన్ చేసే వారిలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. చాలా సందర్భాలలో డాక్టర్లు ఓ 3 నెలలు విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చి ఆ తరువాత మర్చిపోతుంటారు. దీంతో తిరిగి విటమిన్ డి లోపం తలెత్తుతుంది. అందుకే తరచుగా విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలి. సప్లిమెంట్లు వాడుకోవాలి. ఇది నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. ఏదో కౌంటర్లో కొనుక్కొని విటమిన్ డి వాడేయకూడదు. విటమిన్ డి మోతాదు 120 కంటే ఎక్కువ దాటితే కిడ్నీల్లో, కండరాల్లో, మెదడులో స్టోన్స్ తయారవుతాయి. విటమిన్ డి ఇంజెక్షన్లు అవసరమా అని అడుగుతుంటారు. ఇంజెక్షన్లు 6 లక్షల యూనిట్లు కలిగి ఉంటాయి. టాబ్లెట్లు మాత్రం 6,000 యూనిట్లను కలిగి ఉంటాయి. ఇంజెక్షన్ల కంటే మాత్రలే మంచివి. విటమిన్ డి ఎక్కువైపోయిన వాళ్ళల్లో క్యాల్సిఫికేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అవ్వడము, లేతే కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవ్వడం అన్నది చూస్తున్నాము. సో ఏదైనా మనం ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటున్నట్టయితే గుడ్డిగా ఇంత తీసుకుంటే ఇంత పెరుగుతుంది అని లేదు. కాబట్టి రిపీటెడ్గా దాన్ని టెస్ట్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఒక 1 ఇయర్లో మనం 3 to 4 టైమ్స్ చేపిస్తే మన బాడీలో విటమిన్ డి రిక్వైర్మెంట్ ఎంత ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇయర్లీ 1 or 6 monthsకి ఒకసారి చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో సన్లైట్ అన్నది తగ్గిపోతుంది. కాబట్టి ఆ విటమిన్ డి రిక్వైర్మెంట్ అన్నది బయట నుంచి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా రకాల క్యాన్సర్స్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తున్నట్టు గుర్తించాం. సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ప్రాస్టేట్ అండ్ కోలాన్ క్యాన్సర్స్ లాంటివి ఎక్కువగా చూస్తున్నాం. మంచి అడిక్వేట్ లెవెల్ ఆఫ్ విటమిన్ డి ఉంది, మోర్ దాన్ 30 నానోగ్రామ్స్ పర్ ml విటమిన్ డి ఉన్న వాళ్ళల్లో రికవరీ అన్నది చాలా ఫాస్ట్గా చూడడం జరుగుతుంది. వీళ్ళల్లో రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నవి చాలా తక్కువగా చూస్తున్నాం. అదే ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, అడిక్వేట్గా విటమిన్ డి లేదు అన్నప్పుడు వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ కోలుకోవడానికి ఎక్కువ టైం పట్టడం జరుగుతుంది. విటమిన్ డి బాగున్న వాళ్ళల్లో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినా పెద్దగా ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళు తొందరగా బయటపడగలుగుతున్నారు. ఎవరిలో అయితే ఈ విటమిన్ డి తక్కువ ఉంటుందో వాళ్ళు దీనికి సక్కం అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరి విటమిన్ డిని ఏం చేయడం, ఎట్లా మనం కాపాడుకోవడం అని అడిగినప్పుడు మీకు ఒకవేళ స్వచ్ఛమైన సన్లైట్ దొరుకుతుంది, కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి, ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. లేదు మీరు ఉన్న ప్లేస్లో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది, సన్లైట్ మీద మీరు డిపెండ్ అవ్వలేరు అన్నప్పుడు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం బెటర్. ఏ డోస్ తీసుకోవాలన్నది మీ డాక్టర్ని అంటే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు.
ఆ కొద్ది ఇప్పుడు కరోనాతోని ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months 1 year మనకు తెలియదు ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందన్నది. కాబట్టి రెగ్యులర్గా టెస్ట్ చేయించుకొని 3 monthsకి ఒకసారి సబ్స్టిట్యూట్స్ తీసుకోవడము బెటర్. కరోనాకు మందులు, టీకా ఆలస్యమైన, ఒకవేళ కోవిడ్ వైరస్ మార్పులకు గురైనా కూడా మనం ఆధారపడాల్సింది మన రోగనిరోధక శక్తిపైనే. ఆ రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవడం, ఒకవేళ లోపం ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవడం చేస్తే కరోనా కాలంలో మన రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసుకున్న వారమవుతాం. కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి మన దగ్గర విటమిన్ సి, విటమిన్ డి సప్లిమెంట్ల వాడకం బాగా పెరిగింది. నిజానికి ఇదో మంచి పరిణామం. రోజూ కాసేపు ఉదయపు ఎండకు నిలబడినా చాలు మనకు తగినంత విటమిన్ డి దొరుకుతుంది. చాలినంత విటమిన్ డి మన ఒంట్లో ఉంటే మన ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుంటే కరోనా వంటి ఇన్ఫెక్షన్ నుంచి మనం తేలిగ్గానే బయటపడొచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhav@etv.co.in కు మెయిల్ చేయండి.